వెల్కమ్ టు బిగ్ టీవీ. పిఎస్సి చైర్మన్గా షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెప్పుడు గాంధీని కాంగ్రెస్ ప్రభుత్వం నియమించింది. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా పిఎస్సి చైర్మన్ అయ్యాడా లేదా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా చైర్మన్ అయ్యాడా? ప్రస్తుతం మనతో అరకెప్పుడు గాంధీ ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. పిఎస్సి చైర్మన్ మీకు పెద్ద పదవి ఇచ్చారు, ఎలా చూస్తారు? మీ ఫీలింగ్ ఏమిటి? 3 సార్లు షేర్లింగంపల్లి కాన్స్టిట్యున్సీ శాసనసభ సభ్యుడిగా నా మిత్రులు, శ్రేయోభిలాషులు, నా ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించి ఎన్ని గొప్ప పదవులు వచ్చినా ఈ పదవి ముందు తక్కువే. అటువంటి పదవి నా ప్రజలు నాకు ఇచ్చారు. దాని తర్వాత శాసనసభ్యుడిగా బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా గెలవటం, పిఎస్సి చైర్మన్గా నామినేషన్ వేయటం, నామినేషన్ వేసి స్పీకర్ గారికి అలాగే శాసనసభ వ్యవహారాల మంత్రి గారికి, చైర్మన్ గారికి, ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఒక పెద్ద కాన్స్టిట్యున్సీ 7.5 లక్షల ఓటర్ల ప్రతినిధిని నన్ను కన్సిడర్ చేయండి అని అన్నప్పుడు నాకు ఒక పెద్ద అవకాశం ఇచ్చి పిఎస్సి చైర్మన్గా నన్ను ఆశీర్వదించారు. ఆ పదవికి న్యాయం చేయడానికి ఎన్ని కోణాల నుంచి సలహాలు సూచనలు తీసుకొని న్యాయం చేయాలో చేయటానికి నాకు బాధ్యతలు అప్పచెప్పినటువంటి గౌరవ పెద్దలందరి మనోభావాలకు అనుగుణంగా ముందుకు తీసుకెళ్తా. పిఎస్సి చైర్మన్ కాక మీరు మంత్రి పదవి కూడా ఆశించిండని చెప్పి బయట పుకార్లు. మంత్రి పదవి రాక పిఎస్సి చైర్మన్ అనేది చిన్న పదవి ఇచ్చారనేమన్నా? నేను ఎప్పుడు కూడా ఆ పార్టీలో కానీ ఈ పార్టీలో కానీ ఏ పార్టీలోనూ కూడా నాకు ఈ పదవి కావాలని ఇంతవరకు ఎక్కడ ఎటువంటి కండిషన్ కూడా ఎప్పుడు పెట్టలే. ఎప్పుడు కూడా నేను బీఆర్ఎస్ పార్టీలో కూడా అన్కండిషనల్గా చేరి పనిచేశాను. టీడీపీలో ఎన్టీఆర్ అభిమానిగా 25-30 ఏళ్ల కార్యకర్తగా పనిచేశాను. చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చారు. మరి 85,000 మెజార్టీ ఆ రోజుల్లో నాకు ఇచ్చినటువంటి ప్రజల మనోభావాలు, పార్టీ కార్యక్రమాలు ఇక్కడ తగ్గటం, అభివృద్ధి కోసం ఆ రోజు టీఆర్ఎస్ పార్టీలో చేరటం, నాకు అక్కడ కేసీఆర్ గారి గౌరవం ఇవ్వటం, అభివృద్ధి చేసి ప్రజల కళ్ళ ముందు ఉంచినటువంటి తీరు కూడా ప్రజలు చూశారు. బీఆర్ఎస్ శాసనసభ్యుడిగా గెలిచి ఈరోజు బిఎస్సి చైర్మన్గా రావటం, దాని తర్వాత కూడా నా ప్రజల, నా ఓటర్ల మనోభావాలకు అనుగుణంగా గతంలో ఉన్నటువంటి మా ఇద్దరి అనుబంధంతో ముఖ్యమంత్రి గారిని కలవటం, ముఖ్యమంత్రి గారు గతంలో కన్నా నీకు చక్కటి అభివృద్ధికి అవకాశం ఇస్తా, కలిసి పనిచేసుకుందాం రా, చక్కగా స్వేచ్ఛగా నీ కాన్స్టిట్యున్సీలో అభివృద్ధి చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. వారు చెప్పిన మాటలకి గౌరవించి మిత్రుడిగా, ముఖ్యమంత్రిగా, పెద్ద బాధ్యతలో ఉన్నటువంటి శ్రేయోభిలాషిగా దేవుని కండవతో సత్కరించా. వారు కూడా పెద్ద మనసుతో నన్ను సత్కరించారు. కలిసి పనిచేసుకుంటున్నాం. వారిని కలిసినా కూడా నాకు కాన్స్టిట్యున్సీ అభివృద్ధికి నిధులు ఇచ్చారు. చూసుంటారు, లాస్ట్ వీక్ 10 నెలలుగా లేనటువంటి శంకుస్థాపన లాస్ట్ వీక్ ఇలా అన్ని డివిజన్లోనూ పనులు మొదలయ్యే కార్యక్రమాలకి ముఖ్యమంత్రి గారు మిగిలిపోయినటువంటి పెండింగ్లో ఉన్నటువంటి ఫ్లైఓవర్స్, లింక్ రోడ్లు చర్చిస్తే సంబంధిత అధికారులకు చెప్పి మళ్ళీ అభివృద్ధి గాడిలోకి తీసుకొచ్చినటువంటి ఘనత ముఖ్యమంత్రి గారిది అని చెప్పడంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కాంగ్రెస్, బీఆర్ఎస్, మొదల టీడీపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్, నెక్స్ట్ మళ్ళీ పైన పెట్టు అరకెప్పుడు గాంధీ. నా ప్రజలు 29 రాష్ట్రాల ప్రజానికం ఉన్నారు. నా కాన్స్టిట్యున్సీ హైయెస్ట్ ఓటర్లు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. దీనిలో ఏంటంటే నేను వస్తే నా ప్రాంతానికి పని చేసేవా లేదా, ముఖ్యమంత్రి గారి దూకుడు, ముఖ్యమంత్రి గారి విజన్, భవిష్యత్తు చూస్తే లాంగ్ టర్మ్ ముఖ్యమంత్రిగా అభివృద్ధి చేసే ఆలోచనలో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అని అంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. గతంలో ఈ విజన్ కేసీఆర్కి లేదంటారా? ఉన్నది.
చేసాం. కేటీఆర్కు లేదంటారు. కేటీఆర్కు అత్యంత సన్నిహితంగా మీరు మెలిగారు. అరకెప్పుడు గాంధీ ఎప్పుడు కేటీఆర్తో సన్నిహితంగా నేను ఉండేవారు. అభివృద్ధికి సహకరించే ప్రతి వాళ్ళతో సన్నిహితంగా మెలుగుతా. ఏ పార్టీతో నాకు విభేదాలు లేవు, ఎక్కడా విభేదాలు లేవు. అభివృద్ధినే కోరుకున్నా. ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ నా కాన్స్టిట్యూన్సీలో చేసినా కళ్ళు మూసుకున్నా కానీ వాడి జోలికి నేను పోలే. అందుకనే 3వ సారి శాసనసభ్యుడిగా నా ప్రజలు నన్ను గెలిపించారు. మిమ్మల్ని పిఎస్సి చైర్మన్ చేయంగానే కేటీఆర్, హరీష్ తీవ్ర విమర్శలు గుప్పించారు. మా పార్టీ ఎమ్మెల్యేకు పిఎస్సి చైర్మన్ ఎట్లా ఇస్తారు అనేది వాళ్ళ ఆరోపణ. వాళ్ళ మనోభావాలు, వాళ్ళ గత అనుభవాలు, మొట్టమొదటి 5 సంవత్సరాల టర్మ్లో ఏం చేశారు, రెండో టర్మ్లో 22 మంది కాంగ్రెస్ సభ్యులు గెలిస్తే పిఎస్సి పదవి శ్రీధర్ బాబు గారికి పార్టీ డిసైడ్ చేస్తే ఒక్కొక్క శాసనసభ్యుడిని టీఆర్ఎస్ కండవా కప్పి ఏ పార్టీకి పిఎస్సి పదవి ఇచ్చారు అనే విషయాలు వాళ్ళు కానీ ప్రజలు కానీ మీడియా సంస్థలు కానీ నెమరు వేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఏదో మనం కష్టాల్లో ఉన్నాం, ఎదట వాళ్ళు ఏదో చేసేస్తున్నారు అనే బాధపడటం కన్నా మనం చేసిన గతంలో పాపాలు మనం వెంటాడుతున్నాయని కూడా ఎందుకు అనుకోకూడదు. మనం చేసిన పనులేంటి, మనకన్నా ఎక్కువ తప్పులు వాళ్ళు చేస్తున్నారా అనేది కూడా గుండె మీద చేసి మనం ఆలోచన చేస్తే మంచి ఏంటి చెడు ఏంటి అనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది అనేది నా భావన. మీ పైన కాకుండా కూడా నిన్న హైకోర్టు తీర్పు ఒకటి చూశారు. అనర్హత వేటుకు సంబంధించి ఏదైతే స్పీకర్ దగ్గర ఉన్న కార్యదర్శికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది, స్పీకర్ ముందు ఫైల్ ఉంచమని. అనర్హత వేటుకు సంబంధించి మీరు చెప్పే అభిప్రాయం ఏంటి? న్యాయస్థానాన్ని గౌరవిస్తాం, స్పీకర్ నిర్ణయాన్ని స్వీకరిస్తాం. గతంలో కూడా రేవంత్ రెడ్డి గారు పార్టీ మారిన శాసనసభ్యుల మీద కేసు వేశారు. కోర్టు తీర్పులు ఏమొచ్చినాయి, ఇతర రాష్ట్రాల్లో ఏమొచ్చినాయి, మన రాష్ట్రం 10 ఏళ్ల పాలనలో కోర్టు తీర్పులు ఏమొచ్చినాయి, స్పీకర్ గారి నిర్ణయం ఏంటి, స్పీకర్ గారి నిర్ణయం కీలకమా, కోర్టు నిర్ణయం కీలకమా అనేది ప్రస్తుతం న్యాయస్థానంలో ఉంది. కాబట్టి దాని మీద మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటా అంత మంచిది. రాబోయే రోజుల్లో కోర్టు పరిధిలో ఉన్నటువంటి కోర్టు వ్యవహారాలు ముందుకొస్తాయి. స్పీకర్ పరిధి ఏమిటి, స్పీకర్ గారి పరిధి ఏమిటి అనేది కూడా తొందరలో మనం అంతా కూడా చూడబోతాం. పిఎస్సి పదవి అనేది చాలా పెద్ద పదవి. పద్ధతులకు సంబంధించి చాలా విషయాలు ఉంటాయి, వాటి ఖర్చులకు సంబంధించి కూడా ఒక లెక్క ఉంటుంది. ఆ పదవిలో మీరు ఎంతవరకు న్యాయం చేయాలనుకుంటున్నారు? ఖచ్చితంగా కొత్తగా వచ్చిన శాసనసభ్యుడికి కాన్స్టిట్యున్సీ గురించి, ప్రజల గురించి, ప్రజల అవసరాల గురించి 100% అవగాహన ఉంటుందా? ఉండదు. మిత్రులు, శ్రేయోభిలాషులు, నిపుణులు, సలహాదారులు మనకున్నటువంటి అనుభవాల్ని అన్నిటినీ తీసుకొని ఏ రకంగా మెరుగైన కార్యక్రమం చేయగలుగుతాం అనే దాని మీద విస్తృతంగా చర్చించి ఖచ్చితంగా గతంలో కన్నా మెరుగైన పిఎస్సి చైర్మన్గా బాధ్యతలు నిర్వహిస్తా అనే నమ్మకం నాకుంది. ఖచ్చితంగా నిర్వహిస్తా. కాంగ్రెస్ పార్టీలో అరకపూడి గాంధీ చేరిండా, బీఆర్ఎస్లో ఉన్నాడా? ఇంకా ఎవరు ఏమనుకున్నా వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా, అంటే మనోభావం కాదు, అంటే ప్రజలు కావచ్చు, నాయకులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, ఒక కన్ఫ్యూజన్ అనేది కొనసాగుతుంది. నేను ప్రస్తుతం టీఆర్ఎస్ శాసనసభ్యుడిగా గెలిచా, టీఆర్ఎస్ శాసనసభ్యుడిగా ఉన్నా, సహచర మిత్రుడితో కలిసి అభివృద్ధికి ప్రయాణం చేస్తున్నా. అంటే పార్టీ మారినట్ట లేనట్ట? అది ఎవరు ఏ రకంగా ఊహించుకుంటే దాన్ని ఆ రకంగా ఊహించుకుంటే అంటే నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అరకపూడి గాంధీ ఇచ్చే సమాధానం వేరు కదా. అరకపూడి గాంధీ ఎప్పుడు నిర్మోహమాటంగా ఉంటాడు, నిర్భయంగా ఉంటాడు, ధైర్యంగా ముందుకు పోతాడు. జరగబోయే పరిణామాలకు కూడా ధైర్యంగా ఎదుర్కొని ముందుకు పోవడానికి కూడా ఎక్కడ వెనకాడే ప్రసక్తి లేదని. వచ్చే 5 ఏళ్ళు కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే కొనసాగుతారా? నా కాన్స్టిట్యున్సీ ప్రజల మనోభావాలను బట్టి, అభివృద్ధిని బట్టి కొనసాగుతాం. మీపై అనర్హత వేటు వేయాలని చెప్పి నిన్న హరీష్, కేటీఆర్ కూడా ఫుల్ డిమాండ్ చేసిన పరిస్థితి. అనర్హత వేటు వేస్తారు, తర్వాత పరిణామాలు ఏంటి? అనర్హత వేటు 10 ఏళ్ళు వేయించగలిగారా? మీరు వేసారా? ఎంతమంది శాసనసభ్యుల్ని జాయిన్ చేసుకుని అర్హత వేటు మీరు వేశారు అనేది కూడా
సమాజం మన క్వశ్చన్ చేస్తుంది. దానికి ప్రిపేర్గా ఉంటే మేము దేనికైనా సిద్ధమే అనేది నా సమాధానం. పిఎస్సి చైర్మన్గా మీరు సెట్ అవ్వారని కొంతమంది బయట ఆరోపిస్తున్నారు. వాటికి మీ సమాధానం? పుట్టబోయే బిడ్డ గురించి ముందే మాట్లాడితే, ముందే ఊహించుకుంటే వాళ్ళ అభిప్రాయాలు అవి. అంటే ఎందుకని అంటే అలాంటి ఆరోపణలు బాధ్యతలు స్వీకరించినాక నా బాధ్యత ఏంటి, వాళ్ళకన్నా మెరుగ్గా, గతంలో కన్నా మెరుగ్గా ఈ బాధ్యతలు స్వీకరిస్తానా లేదా అనేది వాళ్ళకి తెలుస్తుంది. అసలు బాధ్యతలే స్వీకరించలే, లెటరే తీసుకోలే, ఇప్పుడే పగటి కళ్ళగంటే ఎట్లా? కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 64 మంది వాళ్ళు గెలిచిన పరిస్థితి. కానీ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రోద్బలంతోనే మీకు పిఎస్సి చైర్మన్ వచ్చిందని బయట ఆరోపణ. చంద్రబాబు నాయుడు గారు అంటే చంద్రబాబు మీరు సన్నిహితంగా ఉంటారనేది కూడా రెగ్యులర్గా తెలిసిన విషయం కదా. ఎన్టీ రామారావు గారు అభిమానిని. చంద్రబాబు నాయుడు గారు నాకు మొట్టమొదటగా శాసనసభ్యుడిగా అవకాశం కల్పించినటువంటి సీనియర్ నాయకుడు, 14లో నాయకుడు. అభిమానం పోగొట్టుకోలే. నన్ను ఆశీర్వదించిన ప్రజల మనోభావాలకు అనుగుణంగా నేను నడుస్తున్నా తప్పించి, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎన్టీ రామారావు గారు సినిమా అభిమానులం, రాజకీయ అభిమానులం. అలాగే రాజకీయంలో రావాలని ఏనాడు కూడా అనుకోలే. నాకు అవకాశం కల్పించారు. అభిమానం ఇవాళకి వాళ్ళ పార్టీ మారగానే అభిమానం 100% చచ్చిపోతుందా? అభిమానం ఉంది. ఏ పార్టీ మారేటప్పుడు కూడా వారు నాకు సలహాలు ఇవ్వలేదు, పార్టీ మారని, మీరు ఎక్కడున్నా బాగుండాలి అనే మనస్తత్వంతో వారు ఆశీర్వదించారు. మా కార్యకర్తల ప్రజల మనోభావాల బట్టి మేము నడుచుకుంటున్నాం. ఈ మధ్య 2-3 సార్లు కూడా కలిసినట్టు చంద్రబాబుని మీరు. వారు గెలిచినాక, ముఖ్యమంత్రి అయినాకనే, దేశంలో 164 సీట్లు గెలిచిన రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రిగా హైదరాబాద్ వచ్చినప్పుడు రాజకీయాల్లో మాకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రిగా గౌరవంగా అభినందించి సెలవు కప్పడానికి వెళ్ళాం, కలిసాం. ఆయన అనుభవాలన్నింటినీ కూడా చెప్పారు. మీరు ఎక్కడన్నా బాగుండాలని కోరుకున్నాం తప్పించి ఇది అది అని చెప్పి వారు ఎప్పుడు కూడా చెప్పరు. గత 10 ఏళ్ళ కేసీఆర్ బీఆర్ఎస్ పాలన, గత సాగుతున్న 10 నెలల రేవంత్ పాలన ఎట్లా చూస్తాడు? అది 10 సంవత్సరాల బాబు, ఇది 10 సంవత్సరాల బిడ్డ. ₹1,00,000 రుణమాఫీ చేయటానికి ఏ రకంగా ఇబ్బంది పడ్డామో 10 సంవత్సరాల్లో చూసాం. ధైర్యంగా ఛాలెంజ్ చేసి ఒక యువకుడిగా 2 లక్షల రుణమాఫీ చేస్తా అనే ధైర్యంతో రుణమాఫీ చేసినటువంటి, దేశంలో ఎక్కడా చేయలేని పరిస్థితుల్లో రుణమాఫీ చేసినటువంటి గొప్ప నాయకుడు రేవంత్ రెడ్డి గారు అనుకోవటం ఎటువంటి సందేహం ఉందా? మీకు నాకు 50 ఎకరాలు ఉంది, మీకు నాకు ఇవ్వకపోవచ్చు, ఇంకా కొంత చేయాలి, చేస్తున్నటువంటి సందర్భం. అదే దూకుడు, అదే అభివృద్ధి రాష్ట్రంలో ఉంటుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఎటువంటి అభివృద్ధి జరగాలి అని చెప్పి మీరు చెప్తున్నారు ఇప్పుడు? ఖచ్చితంగా జరిగింది, ఇంకా ఎక్కువ ఇప్పుడు జరుగుతుంది అనేది నా భావన. అంటే రుణమాఫీని మీరు ఉదాహరణగా చూపిస్తున్నారు, 10 ఏళ్ళలో జరగలేదు అనేది. వాస్తవం. మేము ₹1,00,000 రుణమాఫీ ఇవ్వడానికి ₹95,000 ఇచ్చాం, ₹98,000 ఇచ్చాం. ఆ బ్యాలెన్స్ డబ్బులు ఇస్తే 5,000 కోట్ల రూపాయల ఖజానాకి భారం పడుతుందని చేయలేకపోయాం. ఇవాళ అది మేము 5 ఏళ్లలో చేసాం. ముఖ్యమంత్రి గారు వచ్చిన 10 నెలల్లో 2 లక్షల రుణమాఫీ చేసినటువంటి పరిస్థితి వాళ్ళ కళ్ళారా మీరు చూస్తున్నారు, నేను చూశాను. 10 నెలల పాలన ఫెయిల్యూర్ అని చెప్పి కేటీఆర్ రెగ్యులర్గా ట్విట్టర్లో విమర్శిస్తుండు. అంటే గురుకులాలు కావచ్చు, మిగతా హాస్టల్స్ కావచ్చు, అభివృద్ధికి సంబంధించిన అంశాలు కావచ్చు. ఖచ్చితంగా తండ్రి ఇంట్లో ఉన్నటువంటి డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి ఖాళీ బీరువా ఇచ్చిపోతే కొడుకు చేంజ్ చేస్తాడు. అంటే ఖాళీ బీరువా అంటే మీరు అర్థం చేసుకోవాలి. ఖజానా ఖాళీ చేసి ఎంటీ ఖజానా అప్పచెప్పాం. అందులో మీరు కూడా భాగస్వాములు అయ్యారు కదా. వాస్తవంగా తప్పుల్ని తప్పు అని చెప్పలేకపోయాం, మంచిని మంచి అని చెప్పాం. కొన్ని సంఘటనలు కొన్ని చెప్పగలిగే ఉంటాయి, కొన్ని చెప్పలేని ఉంటాయి. అటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఖజానా నింపుకొని ఉచిత బస్సు కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, అంచెలంచెలుగా ఎదుగుతూ చక్కటి గొప్ప
రాష్ట్రంగా తయారు చేయాలనే ఆలోచనలో యువకుడు, ఉత్సాహవంతుడు, ఆలోచన పరుడుగా ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వంలో మన పాత్ర ఉన్నది అంటే ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు ప్రజలంతా ఈ మంచి పనిలో నా పాత్ర ఉన్నదంటే ఎంత సంతోషంగా ఫీల్ అవుతారో ఆ అవకాశాలను మనం ఎత్తుకొని ముందుకు పోవాలి తప్పించి నిరాశతో నిస్పృహతో ఇంట్లో కూర్చుంటే మనం నమ్ముకునే వాళ్ళంతా అన్యాయం అయిపోతారు. మీరు ఖాళీ బీరువా అంటున్నారు, వాళ్ళేమో కర్మ కర్త క్రియ తెలంగాణకు మేమే దిక్సూచి భారతదేశం తెలంగాణ వైపు చూసిందని వాళ్ళు చెప్తున్నారు. వాస్తవాలు అందరికీ కూడా తెలుసు, కళ్ళారా చూసాం, మెరుగైన పాలన కోసం ఎదురు చూస్తున్నాం, 1,00,000కి 2,00,000కి తేడా చూసాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో మరి ఆలోచన విధానం మారి ప్రజలు 64 సీట్లు ఇచ్చారు, మాకు 39 సీట్లు ఇచ్చారు. ప్రజలు నమ్మారు కదా, ప్రజల నమ్మకాన్ని ఇవాళ 2,00,000 రుణమాఫీ చేయగలిగారు కదా, ఉచిత బస్సు సౌకర్యం నడుస్తూ ఉంది కదా, 200 యూనిట్లు ఎలక్ట్రిసిటీ ఉచిత యూనిట్లు అనేది కూడా అంచెలంచెలుగా సాగుతున్నటువంటి పరిస్థితుల్ని గాడిలో పెట్టి మెరుగైన పాలన చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాల్లో ఇది మంచిది అనుకుంటే మన సహకారం కూడా ఇచ్చి ప్రోత్సహించాల్సిన బాధ్యత మన మీద. మీరు చెప్పే పథకాలన్నింటిలో లొసుగుల్ని వాళ్ళు వెతుకుతున్నారు. కోడిగుడ్డు మీద ఈకలు బిగుతున్నారని గతంలో ప్రతి వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు. సహజంగా లోపాలు ఉంటే సరిదిద్దుని ముందుకు పోవాలి, మంచి సలహాలు సూచనలు ఇచ్చి మన రాష్ట్రం బాగుపడాలి, ఉద్యమం చేసి తెచ్చుకున్నాం అనే భావన ఉన్నప్పుడు చక్కటి సలహాలు సూచనలు ఇచ్చి మన ప్రజల శ్రేయస్సు కోరుకొని ముందుకు నడిపించే కార్యక్రమం చేయాలి. కేటీఆర్కు మీరు అతి సన్నిహితంగా మెలిగేవారని బయట టాకు. పార్టీ మారిన తర్వాత కేటీఆర్ మీతో అంటే సంప్రదింపులు జరపవచ్చు, ఫోన్లో మాట్లాడచ్చు, మీ ఫీలింగ్ ఏమిటి? నేను పార్టీలో ఉన్నప్పుడు మాట్లాడా, రేవంత్ రెడ్డి గారిని కలిసినాక కూడా మాట్లాడా. మీకు నచ్చిన లీడర్ ఎవరు, కేటీఆర్, రేవంత్ రెడ్డి? నచ్చిన హీరో ఎవరు అంటే పాత హీరోలు ఎన్టీ రామారావు గారు, కొత్త హీరో పేరు త్వరలో చెప్తా. హీరో మీన్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతం ఒక పార్టీలో కొనసాగుతున్నారు కదా మీరు, అదే కొత్త హీరో పేరు త్వరలో చెప్తా మీకు. ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పాలన, మీరు అబ్జర్వేషన్? చక్కటి అభివృద్ధి వైపు అడుగులు వేస్తుంది అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. అన్ని కోణాల్లో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు, ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి, మంచి పాలన అందిస్తారు, ఈ రాష్ట్రం బాగుపడుతుంది అని అనటంలో ఎటువంటి సందేహం లేదు. హైడ్రా మీద మీ అభిప్రాయం? హైడ్రా మీద కొన్ని అపోహలు ఉన్నమాట వాస్తవం. హైడ్రా ఇవాళ కొత్తగా వచ్చినటువంటి సంస్థ. 82, 83, 85, 2010, 2000 to 2010 ఆ ప్రాంతంలో హైదరాబాద్ నగరాన్ని ముంచెత్తినటువంటి వరదలు దృష్టిలో పెట్టుకుంటే నాలాలు, చెరువులు కబ్జా అనే దాని మీద ప్రస్తుతం సాగుతూ ఉంది. దీని మీద కూడా నేను కొన్ని సలహాలు సూచనలు కూడా ఇచ్చా. 2000 బిఫోర్ బఫర్ జోన్ లేదు, ఎఫ్టీఎల్ ఉంది. 83 హెచ్ఎండిఏ లేఅవుట్, 85 హుడా పర్మిషన్ ఇచ్చి ఎన్ఓసి ఇచ్చి ఇళ్ళు కట్టుకున్నటువంటి రిటైర్ ఉద్యోగులు కావచ్చు, ఊర్లో 2 ఎకరాలు ఉండి అమ్ముకొని వచ్చి ఇల్లు కట్టుకున్నటువంటి కుటుంబాలు కావచ్చు, పర్మిషన్లు తీసి 30 సంవత్సరాలుగా నివాసం ఉంటున్న ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చినాక వాటి మీద విస్తృత చర్చ జరగాలి. ప్రస్తుతం ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కడుతున్న కట్టడాలు నిర్దాక్షిణ్యంగా కూలగొట్టాలి, పాత వాటి మీద విస్తృత చర్చ జరగాలి. హైడ్రా అనేది మంచిదే, దాని మీద చర్చ జరగాలి. పేదలు కూడా చాలా ప్రాంతాల్లో నివాసం ఉంటున్నారు, వాళ్ళకి ఆల్టర్నేటివ్ ఏమిటి, ఆల్టర్నేటివ్ నివాసాలు కల్పించే కార్యక్రమంలో కూడా మొన్నే ముఖ్యమంత్రి గారు చెప్తా ఉన్నారు. 10,000 డబుల్ బెడ్రూములు వాళ్ళకి అందజేయబోతున్నాం. కానీ భవిష్యత్తులో విజయవాడ మాదిరిగానో, వైజాగ్ మాదిరిగానో, బొంబాయి మాదిరిగానో, మొన్న జరిగినటువంటి సంఘటనల మాదిరిగానో మనము మన భవిష్యత్ తరాలు, మన పిల్లలు కూడా
ఇబ్బంది పడకూడదు అనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఎవరిలో ముఖ్యమంత్రి గారు కూలగొట్టించాడు, వారికి వచ్చే లాభం ఏంటి? భవిష్యత్తు ప్రణాళికల మీద ఈ హైడ్రా అనేది వచ్చింది. హైడ్రాలో కూడా విస్తృత చర్చ జరగాలి. ఇప్పుడు జరుగుతున్నటువంటి అక్రమ కట్టడాలు, చెరువుల్లో జరుగుతున్నటువంటి అక్రమ కట్టడాలు ఆపటంలో తప్పేం లేదని నా భావం. మీ నియోజకవర్గంలోనే చెరువులు కుంటలు చాలా వరకు కబ్జా అయ్యాయి. మొన్న రీసెంట్గా 3-4 రోజుల క్రితం సున్నం చెరువు పేదల ఇండ్లు కూల్చినప్పుడు విమర్శలు ఎక్కువ వచ్చాయి. సున్నమ చెరువులో కొన్ని తప్పులు జరిగినాయి. ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనేది ఫిక్స్ కాల. గతంలో ఫిక్స్ చేసి ఒక పక్క వదిలిపెట్టి ఒక పక్క చేశారు. ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అక్కడ ధర్నా చేశారు. సున్నం చెరువులో నేను కూడా ధర్నా చేశాను. అసలు దొంగలను వదిలిపెట్టి కాంటూర్ సర్వే చేయాలి, మాది ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో రాదు అని కొంతమంది వాదనని అధికారుల దృష్టికి తీసుకెళ్ళినప్పుడు, అది ప్రాసెస్లో నడుస్తున్నప్పుడు, ఇప్పుడు హైడ్రా అని వచ్చింది కాబట్టి, ఇప్పుడు కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి కాబట్టి కూలగొట్టాను అనేది అధికారుల వాదన. మాకు అన్యాయం జరిగింది అనేది అక్కడ నివాసాలు కట్టుకున్న వారి వాదన. ఈ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అనేది రీసర్వే చేసి కాంటూర్ సర్వే చేసి ఇది ఫిక్స్డ్ అన్నప్పుడు ఆ లోపల కడితే అది ఖచ్చితంగా తప్పే. అక్కడ సర్వే నెంబర్ 16 అని ఉంది. మీ దృష్టి కూడా నేను తీసుకొస్తున్నా. 4 ఎకరాలు చెరువు నీళ్లలో మట్టి పోసి పూడ్చినటువంటి సందర్భం. స్వయంగా నేనే కంప్లైంట్ ఇచ్చాను నా లెటర్ హెడ్ మీద. సర్వే నెంబర్ 16. అధికారుల తీరు ఎలా ఉంటుందంటే, మేము అక్కడ కొత్త రోడ్డు వేయాలి, 100 ఫీట్ రోడ్డు వేయాలని చెప్పి ఇరిగేషన్ అధికారులని పర్మిషన్ అడిగాం. అటు నీళ్లు ఇటు, ఇటు నీళ్లు అటు పోవాలి, వర్షం నీళ్లు పోవాలి కాబట్టి మీరు బ్రిడ్జి కట్టుకోవడం తప్పించి మీరు రోడ్డు పోస్తా అంటే మేము ఒప్పుకోమని చెప్పి ఇరిగేషన్ అధికారులు మాకు లిఖితపూర్వకంగా మాటపూర్వకంగా ఇచ్చారు. మేము బ్రిడ్జి కట్టి రోడ్డు వేసాం. ఆ బ్రిడ్జి వరకు పూర్తి చేసి వాళ్ళ కబ్జాదారులు దౌర్జన్యంగా చేశారు అని అంటే, ఇటువంటి వాళ్ళని చూసినాక హైడ్రా లాంటి సంస్థల్ని గట్టిగా పనిచేయించే విధానం రావాలని నేను కోరుకుంటాను. అంటే మీరు అప్పుడు ఆ టైంలో ఎందుకు ఎదుర్కోలేకపోయారు? మీ సొంత నేను నియోజకవర్గంలో ఎదుర్కొన్నా. ఎంఆర్ఓని అర్ధరాత్రి వరకు కూర్చోబెట్టి 200 పొక్కలైనర్లు పెట్టి పూడ్చింది తీపిచ్చా. దగ్గర కూర్చొని దోమల్లో కూర్చొని తీపిచ్చా. ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎలక్షన్లో బ్రహ్మాండంగా నింపి ఎక్కడెక్కడ పెద్ద చెట్లు దొరుకుతాయో అవి తీసుకొచ్చి పెట్టి కాంపౌండ్ వాళ్ళు కట్టేశారు, రూములు కట్టారు. ఆ రూముల దగ్గరికి వెళ్ళి కూడా అన్ని ఛానల్స్కి నేను తప్పు చెప్తే గూగుల్ మ్యాప్లు ఉన్నాయి, మీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్ మ్యాప్లు ఉన్నాయి, వాటిని చూసుకుని నిర్దాక్ష్యంగా కొట్టాలనే నేను భావిస్తాను. అంటే వారి వెనుక కూడా అప్పటి మీ బీఆర్ఎస్లో బలమైన నేతలు ఉంటాయి కదా, వాళ్ళు బలంగా ముందుకు వచ్చి కట్టి ఉంటారు. బీఆర్ఎస్లో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ధర్నా చేశారు. ఎలక్షన్ కోడ్లో ఉన్నప్పుడు పూడ్చి కట్టారు. ఎలక్షన్ తర్వాత శాసనసభ్యుడిగా గెలిచినా కూడా నేను పోయి ధర్నా చేశాను. ఇరిగేషన్ అధికారులు వచ్చి పోలీస్ ప్రొటెక్షన్ అడిగాం. పోలీస్ ప్రొటెక్షన్ ఎలక్షన్ కోడ్లో ఉన్నాం, మేము ఇవ్వలేమని అన్నారు. అందుకనే వాళ్ళు పూడ్చి ధైర్యంగా కట్టారు అని చెప్పి వాళ్ళు చెప్పారు. తర్వాత జోనల్ కమిషనర్లు ఇద్దరికి, కుకట్పల్లి శేర్లింగంపల్లి కమిషనర్కి కూడా నేను రిప్రజెంటేషన్ ఇచ్చి తీసేయమని చెప్పి నేను నా లెటర్ మీద రిప్రజెంటేషన్ ఇచ్చాను. హైడ్రా చర్యలతో రియల్ ఎస్టేట్ రంగం దెబ్బతింటుందని చెప్పి బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందా? మీ అందరికి కూడా తెలుసు, ఎలక్షన్స్ బిఫోర్ రియల్ ఎస్టేట్ అనేది తగ్గుముఖం పట్టింది అన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు. ఇవాళ 100 ఇళ్ళు కావాల్సి వస్తే 1000 ఇళ్ళు కట్టే పరిస్థితి వచ్చినటువంటి పరిస్థితి. 1000 ఇళ్ళు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. తగ్గిన మాట వాస్తవం. అది హైడ్రా మూలాన వచ్చిందా, లేకపోతే ఎక్కువ కట్టడాలు రావటం మూలాన వచ్చిందా
అనేది విశ్లేషణ జరుగుతూ ఉంది. మరి ఇవాళకి రిజిస్ట్రేషన్స్ అనేది తగల, పాత రిజిస్ట్రేషన్ చేస్తున్నారా, కొత్త సేల్ అవుతున్నాయా, రిజిస్ట్రేషన్ రెవెన్యూ అనేది తగ్గలే. కానీ మూమెంటు మందకొండిగా నడుస్తూ ఉందనేది బిల్డర్లు చెప్తారు. అంటే మీ అనుభవం ప్రకారం ఏం చెప్పదలుచుకున్నారు రియల్ ఎస్టేట్కి సంబంధించి? అంటే బిల్డర్లు చెప్పడం వేరు, మీరు మూడు దఫాలుగా ఎమ్మెల్యేగా గెలిచిన వేరు. సహజంగా దేశం చూపు, ఇతర దేశాల చూపు వ్యాపార పరంగా హైదరాబాద్ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఊహకి అందనంత దూరం మనం వెళ్ళాం. ఇంకా సంస్థలు వస్తాయి, ఇండస్ట్రీస్ వస్తాయి, ఐటీ పరిశ్రమలు వస్తాయి అనే ఆలోచనతో మనం అడ్వాన్స్గా ముందుకు పోతా ఉన్నాం. వస్తూ ఉన్నాయి. మొన్నే ముఖ్యమంత్రి గారు వెళ్ళి కొన్ని ఇండస్ట్రీస్ తీసుకొచ్చినటువంటి సందర్భం. వీటికి సరిపడా ఆలోచనలు చేసి ఈరోజు 30 ఫ్లోర్లు, 40 ఫ్లోర్లు, 50 ఫ్లోర్లు కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి పరిస్థితులు. ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని 100 crores per acre కృత్రిమంగా ఎదిగిందా, గ్రౌండ్ రియాలిటీ ఎదిగిందా, అన్కండిషనల్ ఫ్లోర్స్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటన చేయకపోతే బిల్డర్లు ముందుకొచ్చి కొన్నారా, వాళ్ళ ఆలోచనలు బట్టి వచ్చారు. మరి ఉధృతంగా ఈరోజు హైరైజ్ బిల్డింగ్లు నడుస్తూ ఉన్నాయి, విల్లాస్ నడుస్తూ ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితిలో కొంత మందకిచ్చింది. ఖచ్చితంగా RRR రాగానే మళ్ళీ ఆల్రెడీ ప్రపోజల్స్ నడుస్తున్నాయి. కలెక్టర్స్ అంతా ల్యాండ్ ఎక్వైరీ ఉధృతంగా చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఒక ఊపు వచ్చి హైదరాబాద్ నగరం మంచి భవిష్యత్తుని దృష్టిలో ముందుకు పోతుందంటే ఎటువంటి సందేహం లేదు. పిఎస్సి పదవి బీఆర్ఎస్ నుంచి వచ్చిన మీకు కట్టబెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీలో గెలిచిన 63 మంది కూడా అందులో కొంతమంది అసంతృప్త జ్వాలలు రగిలిస్తున్నారు. అంటే వాళ్ళందరినీ కొంత మేరకు మీరు అంటే సంతృప్తిపరిచే మాటలు ఏమైనా చెప్పదలుచుకున్నారా? పార్టీ వ్యవహారాలు ఇంటర్నల్గా అన్ని పార్టీల్లో కూడా అసంతృప్తి అనేది సహజం. 119 మంది ఎమ్మెల్యేలు అంటే 119 ఎమ్మెల్యేలకి న్యాయం చేయగలుగుతుందా ఏ పార్టీ అయినా? 580 మంది పార్లమెంట్ సభ్యులుంటే న్యాయం చేయగలుగుతారా? అలాగే వెనక ముందు న్యాయం జరుగుతుంది. సంతృప్తిగా అభివృద్ధి దశలో ముందుకు తీసుకెళ్ళడానికి అన్ని కోణాల్లో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఖచ్చితంగా ముందుకు సాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల పాలన మీరు కంటిన్యూగా చూశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఇంకా ఎలా ఉండాలని చెప్పి మీరు భావిస్తున్నారు? ఎంతకన్నా మెరుగ్గా ఉండాలని మీరు ఇచ్చే సలహాలు, సూచనలు? పర్మిషన్స్, రోడ్స్ వెడల్పు, ఐటీ పరిశ్రమలు, ఇండస్ట్రీస్, అలాగే ఏరోనాటికల్, కెమికల్ పరిశ్రమలన్నీ కూడా రావటానికి ఇవాళ మంచి అవకాశాలు ఉన్నటువంటి, డిసిప్లైన్, వనరులు ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి చక్కటి అవకాశాలు ఉన్నాయి, చక్కటి భవిష్యత్తు ఉన్నది. వీటినన్నింటినీ సద్వినియోగం పరుచుకుంటే చక్కగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు రకరకాల స్కిల్ డెవలప్మెంట్ దగ్గర నుంచి, స్పోర్ట్స్ దగ్గర నుంచి, ఇండస్ట్రీస్ దగ్గర నుంచి, టూరిజం దగ్గర నుంచి, మొన్నే పారిశ్రామికవేత్తల ఐటీ పారిశ్రామికవేత్తల సదస్సులు కూడా హైటెక్స్లో పెట్టి ప్రోత్సాహంగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితులు మీరు చూశారు. ఈ వాతావరణం చూస్తే చక్కటి భవిష్యత్తు ఉంటుందంటలో ఎటువంటి సందేహం లేదు. ఓకే, థ్యాంక్ యూ. సో మొత్తానికైతే పిఎస్సి పదవిని సమర్థవంతంగా నిర్వహిస్తాను. కాంగ్రెస్ పార్టీలో కొంత అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే, కానీ అందరికీ పదవులు రావనేది షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సమర్థవంతమైన పాలన కూడా నిర్వహిస్తుందంటున్నారు. కీప్ వాచింగ్. సైనింగ్ ఆఫ్, బిగ్ టీవీ. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.